అన్నారం గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేయండి ఏమనగా ఈరోజు మేము ఇప్పుడు ఎంపీడీఓ గారిని కలవడం జరిగింది. ఇది కొత్త రేషన్ కార్డుల గురించి. అయితే వాస్తవంగా ఈ వచ్చినటువంటి రేషన్ కార్డుల లిస్టు గురించి పొద్దున ఉదయం పూట అంటే నిన్న ఎస్టర్డే ఏం చేసిరు వాళ్ళు నిన్న మన ఊరి గ్రూప్లో పెట్టిరు, విలేజ్ మన సోషల్ మీడియా గ్రూప్లో పెట్టిరు. అయితే ఎవరికి లిస్ట్ వచ్చింది ఏందనేది ఒక డప్పు సాడింగ్ ద్వారా తెలియజేస్తే అసలు ఎవరికి అందులో అర్హులు ఎవరు ఏందనేది అక్కడ మనకు తెలిసిపోయేది. అది ఇక్కడ ఊరు గ్రూప్లో పెట్టడం వల్ల చాలా మందికి అసలు ఎంతమందికి రేషన్ కార్డ్స్ వచ్చినాయి, ఎంతమందికి రేషన్ కార్డు రాలేదనే విషయం కూడా తెలియదు. అయితే మా 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 సొంత తమ్ముడు అప్లికేషన్ చేసుకుంటాం మీకు రాలేదు ఏందని చెప్పేసి మేము ఇలా ఎంపీడీఓ గారిని కలవడం జరిగింది. ఎంపీడీఓ గారు మాకు ఈ లిస్ట్ అనేది మాకు ఇచ్చారు. ఇందులో ఒక 47 మంది పేర్లు వచ్చినాయి. ఈ 47 మందికి రేషన్ కార్డ్స్ రావడం సంతోషకరం. అందరికీ రావాలి, మన రేషన్ కార్డ్స్ రావాలని మనం కోరుకుందాం. రేషన్ కార్డు రావడం సంతోషకరం. అయితే ఇందులో మేజర్గా ఇప్పుడు ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళ చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ 47 మందితో పాటు చాలామంది మన ఊర్లో చాలామంది రేషన్ కార్డ్స్కు లేని పీపుల్స్ చాలామంది అప్లై చేసుకున్నారు. వాళ్ళందరికీ ఎందుకు రాలేదు అనే విషయం గురించి మేము ఎంపీడీఓ గారిని కలవడం జరిగింది. ఎంపీడీఓ గారు చెప్పినట్టు రీజన్ ఏంటంటే, మీరు మన చేయించుకున్నటువంటి కులగణ సర్వే ఉంది కదా, ఆ సర్వేలో ఎవరైతే పేర్లు ఇచ్చారో ఆ పేర్ల ప్రకారం సివిల్ సప్లై వాళ్ళు ఎవరో మరి ఆ లిస్టు దాన్ని ఫిలప్ చేసారో, ఆ లిస్ట్ ఎవరు చేసారో మాకు కూడా తెలియదని చెప్పేసి ఎంపీడీఓ గారు అంటున్నారు. అయితే మరి కులగణ సర్వే అందరూ చేయించుకున్నారు, ఊర్లో మొత్తం చేయించుకున్నారు. ఆ ఊర్లో చేయించుకున్నప్పుడు అందరి ఫామ్లు ఆన్లైన్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? మనకు కార్యదర్శి గారిది. గ్రామానికి బాధ్యత వహిస్తున్నట్టు ప్రజెంట్ సర్పంచ్ గారు లేరు కాబట్టి గ్రామానికి బాధ్యత వహిస్తున్నది కార్యదర్శి గారు. కార్యదర్శి గారు ప్రతి ఒక్కరిది ఆన్లైన్ అయిందా కాలేదా, సర్వే జరిగిందా జరగలేదా అనేది ఎంక్వైరీ చేసుకోవాలి. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత దాని మొత్తం టోటల్ డీటెయిల్స్ వాళ్ళకి ఎంపీడీఓ గారు సబ్మిట్ చేయాలి. అదేం చేయకుండా నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, ఎవరిచ్చారో నాకు తెలియదు, నాకు ఎంపీడీఓ గారు ఇచ్చారు, ఎంపీడీఓ గారిని అడిగితే సివిల్ సప్లై వాళ్ళు ఇచ్చారు అని చెప్పేసి సమాధానాలు చెప్తున్నారు. ఇలాంటి క్లారిటీ లేని సమాధానాలు చెప్తే మేము ఇది కలెక్టర్ లెవెల్ తీసుకుపోతాం. పేద ప్రజలకు ఎవరికి అన్యాయం జరగడం కూడా దీంట్లో సహించేదైతే లేదు. ఎందుకంటే ఇలా భూమి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా టౌన్లలో పని చేసుకునే ఈ పని చేసుకునే చాలా మంది ఉన్నారు. వాళ్ళకి రేషన్ కార్డు లేక చాలా మంది బాధపడుతున్నారు. చాలా మంది అప్లై చేశారు. వాళ్ళందరికీ ఇవ్వమని మేము ప్రాధాయపడుతున్నాం. ఇవాళ ఇప్పుడు కార్యదర్శి గారిని అడిగితే ఏం చేస్తున్నామంటే, ఇది ఎంక్వైరీ లిస్ట్ అండి, ఈ ఎంక్వైరీ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ మేము రేషన్ కార్డు ఏమి ఇవ్వట్లేదు, ఇది ప్రజెంట్ మేము ఎంక్వైరీ చేస్తున్నామని అంటున్నాడు. ఇందులో 47 మంది పేర్లు వచ్చినాయి. ఈ 47 మంది పేర్లకు ఎంక్వైరీ చేసి తీసేస్తే దీనికి ఎవరు బాధ్యులు కాదు. ఇప్పుడు దీంట్లో కొంతమంది పేర్లు తీసేస్తామని అంటున్నారు కార్యదర్శి గారు. ఎవరు దీంట్లో చాలా మంది అనర్హులు ఉన్నారండి, మేము తీసేస్తామని అంటున్నాడు. దానికి బాధ్యత వీఆర్ఓ గారు వహిస్తారండి. దీంట్లో ఇప్పుడు మేము ఎవరి కోసం కొట్లాడుతున్నామంటే, ప్రజాపాలనలో దాదాపు మన ఊర్లో ఒక 250 మంది అప్లై చేసుకున్నారు రేషన్ కార్డు కోసం. ఆ 250 మందికి రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంతే తప్ప మేము ఈ 47 మందిలో మీరు తీసేయాలని మీరు వీఆర్ఓ గారే చెప్తున్నారు. దీంట్లో అనర్హులు ఉన్నారండి, మేము తీసేస్తామని చెప్తున్నారు. మీరు తీసేయండి, మాకు సంబంధం లేదు. మాకేంటంటే ఈ 47 మందితో పాటు ఒక 200 మంది దాకా అప్లై చేసుకున్నారు. వాళ్ళ దరఖాస్తులు ఆన్లైన్ అయినాయా కాలేదా అది మాకు కావాలి, విషయం క్లారిటీ కావాలి. అయితే వాళ్ళకి రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయనేది మాకు క్లారిటీ ఇవ్వాలి. అది ధన్యవాదాలు.